ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ భక్తుని పేరు పరందామయ్య గారు. వీరు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల నుంచి సేవించుకుంటున్న వ్యక్తి వీరు. అప్పటి నుంచి స్వామివారిని దర్శించుకొని సేవించుకుంటున్నారు. స్వామివారి మీద భక్తి విశ్వాసాలు మెండుగా ఉన్నాయి. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి సిద్ధి పొందిన తొలి రోజుల్లో తరచూ మొగలిచెర్లకు వచ్చి స్వామివారి సమాధి దర్శించుకుంటూ వెళ్తూ ఉండేవారు. స్వామివారి దయ వల్లే వారికి సంతానం కూడా కలిగింది అని చెప్తూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ పనులు ఒత్తిడో లేక మరో కారణమో తెలియదు కానీ కొంచెం పరందామయ్య గారు మొగలిచెర్ల రావడం తగ్గిపోయింది. సంవత్సరంకి ఒకసారి వచ్చి శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. వీరికి శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారితో పరిచయం ఉంది. ఒకరోజు వీరు ఫోన్ చేశారు నాగేంద్ర ప్రసాద్ గారికి. బాబు, మా అబ్బాయి మీతో మాట్లాడతాడట, ఒకసారి వారితో మాట్లాడండి అని నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడారు. దాంతో ఆ నాగేంద్ర ప్రసాద్ గారు సరే అన్నారు. సరే అంటే వారి అబ్బాయికి ఫోను ఇచ్చారు పరందామయ్య గారు. వారు చెప్పిన సమాచారం ఏమిటంటే వీరి పరందామయ్య గారి కోడలకు నెలలు నిండాయి, 2 రోజుల్లో డెలివరీ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. 4 నెలల నుంచి ఆమె బెడ్ రెస్ట్లోనే ఉంది, ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. వీరి అబ్బాయి ఏమో ప్రసాద్ గారికి ఇలా రిక్వెస్ట్ చేశారు, మా పేరుని అర్చన చేయించండి, మా గోత్రం మా పూర్తి పేర్లు మీకు మెసేజ్ చేస్తాను, ఏమీ అనుకోకుండా దయచేసి మాకు ఈ సహాయం చేసి పెట్టండి, నేను కంగారు పడుతూ ఉంటే మా నాన్నగారు నన్ను స్వామివారికి మొక్కుకోమని చెప్పారు అని నాగేంద్ర ప్రసాద్ గారిని ప్రాధాయపడ్డారు పరందామయ్య గారి అబ్బాయి. వీరు సరే అన్నారు. ఆ రోజు వాళ్ళ పేరుతో వీరు అర్చన చేయించారు నాగేంద్ర ప్రసాద్ గారు. ఆ మరుసటి రోజు ఉదయం పరందామయ్య గారే మొగలిచెర్ల వచ్చారనమాట. వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకున్నారు. నమస్కారం చేసుకొని యువతలకి వచ్చి ఈ ప్రసాద్ గారిని కలిశారు. ఒకసారి స్వామివారి దర్శనం చేసుకోవాలని అనిపించింది బాబు, అందుకోసం వచ్చాను అని చెప్పారు. వారు ఇంకా కొన్ని వివరాలు చెప్పారు. కోడలికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. సమస్య ఏమిటో డాక్టర్లు చెప్పటం లేదు కానీ ఈ ఒక్క సంతానంతోనే సరిపెట్టుకోవాలి, ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు బాబు. చాలా కొద్ది మందికి ఇటువంటి సమస్య వస్తుందంట. ఈ మాయరోగం మా అమ్మాయికి వచ్చింది, ఏం చేస్తాం? నాకు ఇంతవరకు ఏ కష్టం వచ్చినా శ్రీ స్వామే తీర్చారు, మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారే తీర్చారు, నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్కుకున్నాను వారినే అని అన్నారు పరందామయ్య గారు. అలా మాట్లాడిన తర్వాత శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి విభూతి గంధం తీసుకొని వెళ్ళిపోయారు. 15 రోజులు గడిచింది. 15 రోజుల తర్వాత పరందామయ్య గారు మళ్ళీ మొగలిచెర్ల వచ్చారు. ఈసారి ఆయన మొహం చాలా సంతోషంగా వెలిగిపోతూ ఉంది. మందిరం లోపలికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళారు. సమాధి వద్ద నమస్కారం చేసుకొని ఉత్సవ విగ్రహం వద్దకు వచ్చి తన కొడుకు కోడలు పేరుతో అర్చన చేయించుకున్నారు. ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారితో వివరములు ఇలా చెప్పారు. స్వామివారు సాక్షాత్తు నా వెనకే ఉన్నారు బాబు. ఆ రోజు విభూతి గంధం ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అబ్బాయి చేతికి ఇచ్చాను. ఆ రోజు విభూతి గంధం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అబ్బాయి చేతికి ఇచ్చాను. అమ్మాయికి నుదుటికి రాయమని వాడు అమ్మాయికి కొంచెం విభూతి రాసి మిగిలింది అమ్మాయి తలగడ కింద పెట్టాడు. తెల్లవారుజామున అమ్మాయికి నొప్పులు వచ్చాయి. ఆ రోజు అంటే విభూతి తల కింద పెట్టిన రోజు తెల్లవారుజామునే అమ్మాయికి నొప్పులు వచ్చాయి. విభూది తల కింద పెట్టిన రోజు తెల్లవారిన రోజు అనమాట. మరుసటి రోజు అమ్మాయికి నొప్పులు వచ్చాయి. హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. చిత్రంగా మామూలు కాన్పే అయ్యింది. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని
చెప్పిన డాక్టర్ చేతుల మీదుగా ఆమెకు కాన్పోయింది. ఆడపిల్ల పుట్టింది. ఇద్దరు క్షేమంగా ఉన్నారు, తల్లి బిడ్డ. ఏ ఇబ్బంది జరగలేదు. ఆ అంటు తిరిగిపోగానే నేను ఇలా స్వామి దర్శనానికి వచ్చాను, అంతా స్వామి దయ అని పరందామయ్య గారు చెప్పారు. అప్పుడు ప్రసాద్ గారు ఇలా అడిగారు, మీరు అదేదో అరుదైన లోపం వల్ల ఆపరేషన్ అని చెప్పారు అన్నారు కదా అని అన్నారు. అదే బాబు నేను చెప్పేది, ఏ లోపం లేదు, అంతా సవ్యంగా ఉందని ఆ డాక్టరే చెప్పింది అని అన్నారు పరందామయ్య గారు సంతోషంగా. తర్వాత 2 ఏళ్ల తర్వాత వారికి మనుమడు కూడా పుట్టాడు. ఒక శనివారం నాడు పిల్లలనిద్దరినీ తీసుకొని మాలకొండ వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మొగలిచెర్ల శ్రీ స్వామివారి పల్లకీ సేవలో పాల్గొని ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేసి సంతోషంగా వారు తిరిగి వెళ్ళారు. ఇంకొక లీల. ఒక దంపతులు వచ్చారు ప్రసాద్ గారి దగ్గరికి. వచ్చి మా పిల్లవాడికి పెళ్లి నిశ్చయమైంది, వచ్చే నెలలో ముహూర్తం, వివాహం స్వామివారి సన్నిధిలో చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడ పెళ్లి చేయాలి అంటే ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని ప్రసాద్ గారిని అడిగారు. అప్పుడు ప్రసాద్ గారు ఇలా చేశారు, అబ్బాయి అమ్మాయి తాలూకు వయసు ధృవీకరణ పత్రాలు కావాలి, ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా మైనర్ కాకూడదు అని చెప్పారు. ఆ ఇబ్బంది ఏమీ లేదు అండి, ఇద్దరు 24 ఏళ్ళ పైవాళ్లే అని వాళ్ళు చెప్పారు. ముహూర్తం రోజుకు వస్తామని చెప్పి 2 గదులు తమకు ఇవ్వమని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. అనుకున్న ప్రకారమే ముహూర్తం రోజుకి ఆ పెళ్లి బృందం స్వామివారి మందిరం వద్దకు వచ్చారు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇద్దరు ముందుగా మందిరంలోకి వచ్చి ఈ ప్రసాద్ గారిని అడిగారు, అయ్యా ఒకసారి మేము స్వామివారి సమాధిని దర్శించుకుంటాము, ఈరోజు మా అమ్మాయి పెళ్లి జరగడానికి స్వామివారి దయే కారణం అన్నారు. అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చారు. ఆ తర్వాత పెళ్లి జరిగిపోయింది. వధూవరులు ఇద్దరు కూడా మందిరంలోకి వచ్చారు. స్వామివారి సమాధి వద్ద నూతన దంపతులు ఇద్దరు నమస్కారం చేసుకొని యువతలికి వచ్చేశారు. అప్పుడు ఈ పెళ్లి కూతురు తండ్రి నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పారు, మాకు పెళ్ళైన 6 ఏళ్ల దాకా బిడ్డలు పుట్టలేదు. శ్రీ మొగలిచెర్లలో స్వామివారి సిద్ధి పొందారు, అక్కడికి వెళ్ళి మొక్కుకోండి మీకు సంతానం కలుగుతుంది అని మా ఊళ్ళో పెద్దలు చెప్తే ఇక్కడికి వచ్చాము. 5 రోజులు నిద్ర చేశాము. ఆ తర్వాత సంవత్సరానికి ఈ అమ్మాయి పుట్టింది. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి ప్రసాదం అనుకున్నాం, కానీ పుట్టిన తర్వాత ఈ పిల్లకు 5 ఏళ్ల వయసు దాకా మాటలు రాలేదు. డాక్టర్లకు చూపించాము, ఫలితం లేదు. మళ్ళీ స్వామివారి వద్దకు వచ్చి వేడుకున్నాము. అప్పుడు మా దుఃఖాన్ని స్వామివారు గ్రహించారేమో అన్నట్టు మరో 3 నెలలకు మాటలు అమ్మాయికి వచ్చాయి. బడికి పంపించాము, బాగానే చదువుకుంది, డిగ్రీ పూర్తి చేసింది. పెళ్లి చేద్దామని సంబంధాలు చూసాము. 3 ఏళ్ల పాటు ఒక్క సంబంధం కుదరలేదు. మళ్ళీ 4 నెలల కిందట అమ్మాయిని తీసుకొని ఒక శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చి నిద్ర చేసి స్వామివారిని ఇలా వేడుకున్నాము, స్వామి అమ్మాయికి పెళ్లి కుదిరితే నీ సమక్షంలోనే వివాహం చేస్తామని మొక్కుకున్నాము. 10 రోజుల్లోనే ఈ సంబంధం వచ్చింది. చిత్రం ఏమిటంటే అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇక్కడే వివాహం చేయాలని మొక్కుకున్నారంట. మమ్మల్ని అడిగారు, అంతకంటే కావాల్సింది ఏముంది, మేము సంతోషంగా ఒప్పుకున్నాము. అబ్బాయి బెంగళూరులో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆ కుటుంబం కూడా శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి భక్తులే. అదే మాకు సంతోషం. మొదటి నుంచి మమ్మల్ని స్వామివారు అన్ని విధాలా ఆదుకున్నారు అని చెప్పారు. ఆ తర్వాత ఒక 15 నెలలు గడిచిన తర్వాత ఒక ఆదివారం నాడు ఆ దంపతులు తమ కూతురు అల్లుడు వాళ్ళకు పుట్టిన మగబిడ్డను తీసుకొని స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రోజు స్వామివారి వద్ద వారు అన్నదానం చేశారు. ఓం నారాయణ. ఆది నారాయణ.